హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. మీకు ఈరోజు అయితే నేను పర్ఫెక్ట్ క్రీమీ చిక్కటి పెరుగును ఇన్స్టాపాట్లో ఎలా తోడుకోవాలో చూపిస్తాను. సో చలికాలంలో కూడా మీరు ఈ మెథడ్ని ఫాలో అయ్యారంటే మాత్రం మనకి 10 hours లోపే మనకి పెరుగు అనేది రెడీ అయిపోతుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే మీకు ఎంత పెరుగు కావాలో అంత పాలుని హీట్ చేసేసుకోండి స్టవ్ పాట్ పైన. సో ఇదేంటంటే మనము ఫస్ట్ ఒక 15-20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వదిలేసామంటే పాలు అనేది కొంచెం చిక్కబడుతుంది. సో పెరుగు మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అలా కొంచెం సేపు వదిలేసిన తర్వాత మీరు ఒక 3 times అయితే పొంగనివ్వండి. సో ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కొంచెం దగ్గరుండి 3 సార్లు అయితే పొంగొచ్చేదాకా చూసుకోండి. సో మనకి 3 సార్లు అలా పొంగొచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 30-40 minutes పక్కన పెట్టేసుకోండి. సో పెరుగు అనేది మనకి బాగా తోడుకోవాలి అంటే మనమైతే డెఫినెట్గా బ్యాక్టీరియా ఉన్న పెరుగుని మాత్రమే వాడాలి. సో మీరు ఒకవేళ షాప్లో తీసుకునేటట్లయితే మీరు ఇంగ్రీడియంట్స్లో చూడండి, బ్యాక్టీరియా ఉంటేనే అది ప్రిఫర్ చేయండి. సో దట్ మనకి పెరుగు అనేది సాగినట్టు కాకుండా కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి పొంగొచ్చేసిన తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా. సో ఎంతసేపు పెట్టుకోవాలంటే ఒక 30-40 minutes పెట్టుకోవాలి. దాని తర్వాత మనము వేడిని చెక్ చేయాలి. లైక్ ఇలా వేలు పెట్టినప్పుడు మనకి అటు ఫుల్ చల్లగా ఉండకూడదు, అటు ఫుల్ వేడిగా ఉండకూడదు. సో అంతవరకు మనమైతే పెట్టుకొని మీరు తీసుకునే పాలుని క్వాంటిటీని బట్టి పెరుగు అయితే వేసుకోండి. సో నేనైతే ఒక 500 ml దాకా తీసుకున్నా కాబట్టి నేనైతే ఒక 1 tablespoon దాకా పెరుగు అయితే వేస్తున్నాను. సో అది వేసేసి మీరు మొత్తం ఇలా కలిపేసుకోండి, మొత్తం కలిసేదాకా. సో కలిపేసుకుని ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లోకి అయితే రెడ్ చిల్లీ వేస్తున్నాను. సో మీరు రెడ్ చిల్లీ అన్న వాడచ్చు, గ్రీన్ చిల్లీ అన్న వాడచ్చు. ఇది ఎందుకు వేస్తున్నా అంటే మీకు మనకి చిల్లీలో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఆ స్టెమ్లో. సో అది వేయటం వల్ల మనకి పెరుగు ఇంకా కొంచెం థిక్గా తోడుకుంటుంది అనమాట, గడ్డగా వస్తుంది. సో ఆ ఒక్క రీజన్కి నేను అది వేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఇన్స్టాపాట్ ఏంటంటే ఒక స్టాండ్ పెట్టేసుకొని వాళ్ళే ఇస్తారు. సో అది పెట్టేసుకొని మనము ఇక్కడ ఆప్షన్స్లో యోగర్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో అది క్లిక్ చేసి మీడియం టెంపరేచర్ పైన మీరు ఉంటున్న ప్లేస్ని బట్టి టైమింగ్ అనేది పెట్టుకోండి. సో నేను కొంచెం వార్మర్ ప్లేస్లో ఉంటున్నా కాబట్టి ఒక 5.5 hours పెట్టుకుంటున్నాను. మీరు చలికాలంలో ఉన్నా లేకపోతే మీరు ఉండే చోట ఎక్కువ చల్లగా ఉన్నా అప్పుడు మీరు టైమర్ అనేది ఒక 11 hours దాకా పెట్టుకున్నారు, 11-10 hours పెట్టుకున్నారంటే సరిపోతుంది. సో ఇలా లోపల పెట్టేసుకొని దానిపైన ఏదో ఒక లిడ్ క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు ఇన్స్టాపాట్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకొని ఆన్ చేయండి. సో ఇదైతే ఇన్స్టాపాట్లో. ఒకవేళ మీ దగ్గర ఇన్స్టాపాట్ లేదు, ఓటీజీ ఉంది అన్నా కానీ మీరు ఓటీజీలో అయినా చేసుకోవచ్చు. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చిల్లీ దాకా ఉంది కదా, సేమ్ ప్రాసెస్ అక్కడ దాకా అయితే ఫాలో అవ్వండి. దాని తర్వాత ఆ గిన్నెని ఓటీజీలో మీరు లైట్ ఉన్న కార్నర్కి పుష్ చేయండి. ఒక కార్నర్కి పుష్ చేసేసి లైట్ ఆన్ చేశారంటే సరిపోతుంది. మనకి టెంపరేచర్ మనం ఉంటున్న ప్లేస్ని బట్టి టెంపరేచర్ని బట్టి మనకి ఒక 10 hours 12 hours లోపు అయితే మనకి పెరుగు అనేది సెట్ అయిపోతుంది. సో ఇదేంటంటే ఇలా చేయటం వల్ల మనకి థిక్గా ఇంకా క్రీమీగా కూడా వస్తుంది అనమాట. సో చూసారు కదా నాదైతే ఎంత థిక్గా వచ్చిందో, గడ్డలాగా. సో ఇందులో అయితే మనం వేసిన ఎండుమిర్చిని మీరు తీసేయచ్చు. ఇది అయితే పెరుగునైతే అసలు కారం ఏం చేయదు. ఇంకా గట్టిగా కావాలంటే మీరు ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సరిపోతుంది. సో ఈ చిన్న ట్రిక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.